హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. ఇది హెవీ చెస్ట్ బ్లౌజ్ అన్నమాట. 48 సైజు బ్లౌజు, 48-50 వరకు కూడా ఉంటుంది. అటువంటి బ్లౌజ్లకి మనం బ్లౌజ్ పీసు సరిపోదన్నమాట. ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక కొత్త వాళ్ళ కోసము ఐడియా కోసం నేను చేస్తున్నాను ఈ వీడియో. ఒకవేళ యూజ్ అయింది అనుకుంటే మొత్తం చూడండి. నచ్చితే కనుక కామెంట్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకున్నాను, ఆ తర్వాత చేతులు తీసుకున్నాను. చేతులకి జాయింట్ కూడా పడుతుందండి. ఎంత క్లాత్ కావాలో అక్కడ చూసేసుకోవాలి. ఆ తర్వాత నాకు ఈ పార్ట్, ఫ్రంట్ పార్ట్లో ఇటు సైడ్ పార్ట్కి క్లాత్ సరిపోయింది కాబట్టి ఇది పెట్టుకున్నాను. ఒకవేళ మీకు అటువైపు క్లాత్ సరిపోతుంది అనుకుంటే అది పెట్టుకోవచ్చు. ఈ బ్లౌజ్ పీస్ అయితే కాస్త ఎక్కువగానే వచ్చింది కాబట్టి ఫ్రంట్లో ఒక పార్ట్ వచ్చింది. ఇంకా మొత్తము మనము ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా అడ్జస్ట్ చేయొచ్చు జాయింట్స్ చేస్తే. కానీ మనకి ఇంకా లట్కన్స్కి, ఇంకా ఈ పోట్లీ బటన్స్కి కానీ ముందుగా మొట్టమొదలు మనకి చేతుల జాయింట్ పూర్తిగా చేసుకున్న తర్వాత ఆ క్లాత్ ఎంతైతే మిగులుతుందో ఆ క్లాత్ని మాత్రమే మనము ఇంకా ఫ్రంట్ ఏ డిజైన్ కోసమైనా కూడా యూజ్ చేయాలి. అట్లా అయితేనే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా మేము ఏం చేసామంటే ఒక శారీలో మ్యాచ్ అయ్యే విధంగా ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్కు వేసాను. అలాగే చేతి డిజైన్ కోసం కూడా అదే వేసాను అన్నమాట. ఇంకా ఏమైనా మిగిలితే మనం ఫ్రంట్ డిజైన్ చేస్తామని అనుకున్నాను, కానీ మిగలలేదు. మిగిలితే ఫ్రంట్ పార్ట్ డిజైన్ కోసం కూడా ఇప్పటి ట్రెండీ ప్రకారం చేసుకోవచ్చు. ఏమీ లేదంటే మనం క్లాత్ని బట్టి మనం బ్లౌజ్ కుడితే అదే ట్రెండీ అవుతుంది, అంతే. అవునా కదా? అంతే అండి. ఒకవేళ యూజ్ అయింది కొత్త వాళ్ళకి అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డిజైన్ కూడా నేను ఈ ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అదే చేతిలో ఫస్ట్ రెడీ చేసుకొని దానికి కూడా పెట్టేశాను.